ఒంటెలు 100 మీటర్లు రన్నింగ్ రేస్ చేయట్లేదని వాటికి బాగా తెలుసు. గ్రద్దల మీరు ఆకాశాన్ని తాకాలనుకుంటే కోళ్ల సాయాన్ని వదిలేయాలి. చేమల నుంచి నెవర్ గివ్ అప్ అనే పదం నేర్చుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆశారాజ్. సక్సెస్ యొక్క సీక్రెట్ ని మనుషుల నుండి మాత్రమే మనం ఎందుకు నేర్చుకోవాలి? అడవిలో జీవించడానికి ప్రతిరోజు వేటాడే లేదా వేట నుంచి తప్పించుకునే పక్షులు, జంతువుల నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు? జంతువులు ఎంత తెలివైనవో అసలు వాటిని అర్థం చేసుకునే తెలివి మనలో ఉందా? ఈ రోజు ఈ వీడియోలో ప్రకృతిలో ఉండే 3 అద్భుతమైన జీవుల్లో నుండి కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మొదటిది ఒంటె. మనుషులకి ఒంటెకి అతిపెద్ద తేడా ఏంటంటే ఒంటె తాగకుండా వారం రోజులు పనిచేస్తుంది, కానీ మనుషులు వారం రోజులు పనిచేయకుండా తాగగలరు. ఒంటెని ఎడారి ఓడ అని పిలుస్తారు. అసలు ఎందుకు అలా అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒంటె కంటే గుర్రం చాలా స్పీడ్ గా పరిగెడుతుంది, కానీ మనం గుర్రానికి ఎలాంటి గొప్ప బిరుదులు ఎందుకు ఇవ్వమో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రపంచంలో సక్సెస్ ని తెచ్చే పదం ఏదైనా ఉందంటే అది డెడికేషనే. నిజంగా మీరు డెడికేషన్ ని చూడాలనుకుంటే ఎడారిలో ఉండే ఒంటెనే చూడాలి. ఎందుకంటే ఎడారి చాలా దూరంగా వ్యాపించి ఉంటుంది. ఒంటె ముఖం మీద, కళ్ళల్లో ఎప్పుడు వేడి ఇసుక పడుతూనే ఉంటుంది. నీరుండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పు రవ్వల్లాగుండే వేడి ఇసుక మీద 30-40 కిలోమీటర్ల వరకు నడుస్తూనే ఉంటుంది. మనం దేనికైనా రెడీగా ఉంటే ఏది అసాధ్యం కాదు. మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఒకసారి ఒంటెను తలుచుకోండి. ఒంటెలు ఎప్పుడు స్లోగా నడుస్తూ ఉంటాయి. ఒంటెలు 100 మీటర్లు రన్నింగ్ రేస్ చేయట్లేదని వాటికి బాగా తెలుసు. అందుకే ఒంటెలు ఎప్పుడు తొందరపడవు. మన జీవితం కూడా 100 మీటర్ల రన్నింగ్ రేస్ కాదని మారథాన్ రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ జనాలు మీకన్నా ముందు వెళ్ళిపోయారని టెన్షన్ పడకుండా చాలానే రేస్ మిగిలిందని నెమ్మదిగా నడుస్తూ ఉంటే జీవితంలో ప్రశాంతంగా ఉంటారని ఒంటెలు మనకు బోధిస్తాయి. దేవుడు నీకు కఠినమైన సిచ్యువేషన్ ఇచ్చాడనుకో, ఆ సిచ్యువేషన్ నిర్జీవం లాంటిది. నువ్వు సజీవంగానే ఉన్నావు కాబట్టి ఆ సిచ్యువేషన్ కన్నా నువ్వు గొప్పవాడి. నేను మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అబుదాబిలో ఒంటె పాలుపై ఉన్న నురగను కూడా అమ్ముతారు. ఈ పాలల్లో ఆవు పాలు కంటే విటమిన్స్, ఐరన్ ఎక్కువ ఉంటాయి. కజకిస్తాన్ లో టీబీ వ్యాధికి ఒంటెపాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రకృతి సృష్టించిన అత్యంత ప్రత్యేకమైన ఈగల్ గురించి మాట్లాడుకుందాం. గ్రద్దల మీరు ఆకాశాన్ని తాకాలనుకుంటే కోళ్ల సాయాన్ని వదిలేయాలి. దీని గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, వినండి. ఒక రోజు కోళ్లు పెంచే వ్యక్తికి గ్రద్ద గుడ్డు కనిపిస్తుంది. కోళ్ల గుడ్డుతో పాటు గ్రద్ద గుడ్డును కూడా పొదగేస్తాడు. కాలం గడిచే కొద్దీ కోడిపిల్లలతో పాటు గెద్దపిల్ల కూడా ఎదగటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. తనకు తానే కోడిపిల్ల అని అనుకుంటుంది. కోడి కొంచెం దూరమే ఎగరగలదు, సో ఆ గ్రద్దపిల్ల కూడా కొంచెం దూరమే ఎగురుతూ ఉంటుంది. ఒకరోజు ఆ గ్రద్దపిల్ల ఆకాశంలో ఒక పెద్ద పక్షిని చూసిద్ది. చుట్టూ ఉన్న కోళ్లను అడిగిద్ది ఆ పక్షి ఏంటి అని. అది ఒక గ్రద్ద. అది ఆకాశంలో నివసిస్తుంది. పక్షులన్నిటికీ రాజు. మనం భూమి మీద నివసిస్తాం ఎందుకంటే మనం కోళ్లం అని చెప్తాయి. ఆ గ్రద్ద కూడా కోడే అనుకొని భూమి మీద నివసిస్తూ మరణిస్తుంది. ఎప్పుడు ట్రై చేయకుండా ఉండకండి. ఆకాశంలో గ్రద్దలా ఎగరగలిగినప్పుడు భూమి మీద ఉండే కోళ్లా ఎగరటం ఎందుకు? మనకి 1000 అడుగుల హైట్ లో ఏ పక్షి కనిపించదు. ఒకవేళ కనిపించిందంటే అది గ్రద్ద మాత్రమే. గ్రద్దలు ఎప్పుడు ఏ పక్షులతో ఫ్రెండ్షిప్ చేయవు, ఎందుకంటే ఎగరడానికి కింద స్థాయిలో ఉండాలి కాబట్టి. లాస్ట్ గా చీమల నుంచి నెవర్ గివ్ అప్ అనే పదం నేర్చుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే చీమలు వెళ్లే దారిలో వేలు ఉంచితే అవి పక్క దారి నుంచి వెళ్తాయి. చీమలు వెళ్లే దారిలో పెంచులో పెన్నో పెడితే అవి దాటుకొని వెళ్తాయి. జీవితంలో మీ లక్ష్యం సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఆగకండి. చాలా మంది బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు. జంతువుల నుండి ఏం నేర్చుకోవాలో ఎప్పుడూ తెలుసుకోరు. ప్రకృతి మనకి ఏదో ఒకటి నేర్పడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. తన క్వాలిటీని తను డెవలప్ చేసుకుంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా తన గోల్ ని రీచ్ అవ్వకుండా ఆపలేదు.